రాము అనే పేదవాడు మరియు సురేష్ అనే ధనవంతుడు ఇద్దరు స్నేహితులు. ఒకరోజు గ్రామంలో కరువు ఏర్పడింది. రాముతో సహా గ్రామ ప్రజలందరూ సురేష్ ఇంటివద్దకు వెళ్లి సహాయం అడిగారు. గ్రామంలో దరిద్రాన్నంతా నా నెత్తిమీద వేసుకోడానికి నేనేమన్నా పిచ్చివాడినా? అదేంట్రా సురేష్ అలా అంటావ్? ఊళ్ళో ఎవరికి తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. కొంత ధాన్యాన్ని ఇచ్చి మమ్మల్ని ఆదుకోరా. ఆదుకోడానికి నేనేమైన దేవుడినా? నా సంపాదన అంతా ఇలా పంచుకుంటూ పోతే రేపు నేను కూడా ఇలా అడక్క తినాలి. సురేష్ అలా అనడంతో ఊరి జనమంతా నిరాశతో ఇంటికి వెళ్ళిపోయారు. నా దగ్గర ఉన్న కొద్ది ధాన్యంతో 2 వారాలు గ్రామంలో ఉన్న జనాల ఆకలి తీర్చొచ్చు. ఆలోపు పంట కూడా చేతికి వస్తుంది. అప్పుడు ఊరందరికీ ధాన్యాన్ని పంచొచ్చు అని రాము ఆలోచించి గ్రామ ప్రజలందరికీ తన ధాన్యాన్ని పంచాడు. రాము మంచితనాన్ని చూసి గ్రామ ప్రజలు కలిసి రాము విగ్రహాన్ని గ్రామం మధ్యలో ప్రతిష్ఠించారు. మరియు రాము పంట చేతికి రావడంతో గ్రామ ప్రజలందరూ కలిసి పంట కొయ్యడానికి రాముకు సహాయం చేశారు. నీతి: మనం అందరికి మంచి చేస్తే మనకి అంతా మంచే జరుగుతుంది.